హెయిర్ లాస్ గురించి, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ గురించి మీరు ఎన్నో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. వాటిలో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ని కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. Hi, this is Dr. John, dermatologist, trichologist and a hair transplant surgeon. I perform more than 2000 hair transplants passionately and still counting. What are the treatments available for hair restoration? ఇప్పుడు అదే హెయిర్ లాస్ కనుక బట్టతల స్టేజ్కి వెళ్ళిపోతుంది, ఫ్రంట్లో లాస్ అయిపోవడం కానీ, లేకపోతే సైడ్లో లాస్ అయిపోవడం కానీ, క్రౌన్ ఏరియాలో కనుక లాస్ అయిపోవడం కానీ జరిగిపోయి అక్కడ ప్యాచ్ లాగా కనిపించేస్తుంది అనుకోండి. ఈ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు జస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ సరిపోదు. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆ ఏరియాలో న్యూ హెయిర్ మొలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమందికి సర్జరీ అంటే ఒక తెలియని భయం అంటూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో స్టిల్ వాళ్ళకి తల మీద జుట్టు ఉండాలి అన్న కోరిక కలిగింది అంటే అటువంటప్పుడు హెయిర్ కనుక పల్చగా ఆ ఏరియాలో మిగిలి ఉంటే మీరు హెయిర్ ఫైబర్ వాడి ఆ ఏరియాని థిక్గా కనిపించేలా, జుట్టు ఒత్తుగా కనిపించేలా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ స్కాల్ప్ మీద కొంచెం కూడా హెయిర్ మిగలకుండా ఆ ఏరియా కంప్లీట్ బాల్డ్ ప్యాచ్ లాగా ఫామ్ అయింది అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు కనుక సర్జరీకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ ఏరియాలో హెయిర్ ప్యాచెస్ అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇంత ముందులాగా పూర్తి విగ్ కాకుండా ఏ ఏరియాలో అయితే మీకు లాస్ అయి ఉందో అంత ఏరియాని మాత్రమే మెజర్ చేసుకొని అంత సైజులో ఉండే ప్యాచ్ని కట్ చేసుకొని అక్కడ అరేంజ్ చేస్తారు. అలా అరేంజ్ చేసినప్పుడు ఈ ప్యాచ్ అనేటువంటిది మీ మిగతా హెయిర్తో కలిసిపోతుంది కనుక మీకు హెయిర్ ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది అండ్ ప్యాచీగా లేకపోవడం వల్ల మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. బట్ ఒకవేళ మీకే కనుక స్కాల్ప్లో డోనర్ ఏరియా అస్సలు లేదనుకోండి, బాడీ మీద కూడా డోనర్ హెయిర్ లేదు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఐదర్ కంప్లీట్ విగ్ అన్న మీరు వాడవలసి వస్తుంది, లేకపోతే తలంతా గుండు చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. తలంతా గుండు చేయించుకున్నప్పటికి కూడా మీకు హెయిర్ ఉన్న లుక్ కావాలి అనుకుంటే అటువంటప్పుడు ఎస్ఎంపి, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అనే పద్ధతి ద్వారా తలంతా జుట్టు ఉన్నట్లుగా మైక్రో పిగ్మెంటేషన్ చేయొచ్చు. అలా చేసినప్పుడు మీ స్కాల్ప్ గుండు చేపించుకున్న లుక్లో కనిపిస్తుంది, అంతేగాని కంప్లీట్ బాల్డ్ లుక్లో మీరు కనిపించరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి స్కాల్ప్లో కానీ లేకపోతే బాడీ మీద కానీ కొన్నిసార్లు ఐబ్రోస్లో, మౌస్టాచ్ ఏరియాస్లో సడన్గా ఒక కాయిన్ షేప్డ్ ఏరియాలో కంప్లీట్గా బాల్డ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఏరియా ముట్టుకుంటే కూడా స్మూత్గా ఉంటుంది అండ్ హెయిర్ అస్సలు మొలవు. అటువంటి సిచ్యువేషన్ని మనం అలోపేషియా ఏరియేటా అంటాం, లేదా పేను కొరుకుడు అంటాం. అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. మెడికల్ ట్రీట్మెంట్తో కనుక అది ఇంప్రూవ్ అవ్వనప్పుడు ILS అనే ఇంట్రాలీషనల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. అలా ఇవ్వడం వల్ల డెఫినెట్గా హెయిర్ అనేటువంటిది అక్కడ గ్రో అవుతుంది. ఇలాంటి అలోపేషియా ఏరియేటా లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది కానీ లేదా మినాక్సిల్ లాంటి ట్రీట్మెంట్స్ కానీ దీనికి పెద్దగా హెల్ప్ చేయవు. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు అండ్ నాకు ఏ దారి కనిపించట్లేదు, జుట్టంతా రాలిపోతుందని వరీ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.